ఏం పేరు నీ పేరు? పోషెట్టి. ఆటో నడుపుతారా మీరు? అవును. ఎన్ని ఏళ్ళ నుంచి ఆటో నడుపుతున్నామే? 20 ఏళ్ళ. 20 ఏళ్ళు. ఎంత సంపాదించిన 20 ఏళ్ళ కాలంలో? ఏదో పొట్టా బట్ట అంతే. ఏదో ఆ ఫుడ్ మందం వస్తుందా? అంతే. ఇప్పుడు ఉచిత బస్సు తీసుకొచ్చింది కదా, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తా ఉందా మీకు? ఇబ్బంది అంటే రోడ్ల మీద పడేసాడు ఇప్పుడు ఇప్పుడు మీకు ఆనాడు కూడా తెలుసుగా వాళ్ళని మొత్తం రోడ్డు మీద వేసేసిండు. మా పిల్లలకు జీవనం కూడా లేకుండా వేసేసిండు, చదువులు సంధ్యలు లేకుండా వేసేసిండు. దీని బదులు విద్యా వైద్యం ఉచితంగా పెట్టేడుండే. ఈ బస్సు పెట్టి ఏం లాభం? ఎవరికి లాభం ఉంది? ఆడోళ్ళు శిఖలు పట్టుకొని గుద్దుకుంటున్నారు, బంగారం పోతున్నది. వీళ్ళకు ఉన్నది ఆడికి ఏమన్నా సిగ్గున్నదా? రేవంత్ రెడ్డికి చూస్తున్నాడు కూడా. ఆల్రెడీ రోజు లైవ్ కూడా వస్తాయి, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతుండ్రు, ఎక్కడికి వెళ్ళి వస్తుండ్రు. ఉచిత బస్సు పెట్టి ఇళ్ళ పని లేకుండా వేస్తున్నారు ఆడోళ్ళకు. మొగోళ్ళు రోడ్డు మీద హోటళ్ళలో తినాల పడుతుంది. అసలు పనులు పెట్టిండ్రు, ఏం లాభం ఇది? అసెంబ్లీ ఎలక్షన్లో హామీ ఇచ్చిన కదా, నేను హామీ నెరవేర్చకపోతే మళ్ళీ మహిళలు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళు ఇబ్బంది పడతారని ఇచ్చిన అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు? అసలు వాళ్ళు అడిగినరా? నువ్వు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ పెట్టినావు, 500లకు సిలిండర్ ఇస్తున్నావు, అది ఓకే. ఈ బస్సు ఫీరీ ఎందుకు పెట్టాలా? బస్సు ఫీరీ పెట్టి 2000 ఉచితంగా వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నావు, రోడ్డు ఇళ్ళ మీద తిరగమని బస్సు ఫీరీ పెట్టినావా? ఇళ్ళ పని వేద్దా వాళ్ళకు ఆడోళ్ళకు? నీ పని నీ భార్య నీ ఇంట్లో ఉంటలేదా? నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ భార్య నీ ఇంట్లో ఉంటుంది కదా. అంటే మా భార్యలు రోడ్ల మీద తిరగాల? పిల్లల్ని నిడిసబెట్టి కొంచెం అక్కడ వస్తుందా లేదా? ఇప్పటికన్నా బస్సులు బంద్ చేయి, అదే టికెట్ తీసుకో. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఆర్టీసీ లాస్ అనుకుంటా టికెట్లు పెంచారు, నువ్వేమో ఆర్టీసీలో ఫ్రీ పెట్టినావు. ఏడికి వెళ్ళి తెస్తున్నావు? ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు? మా మీద ధరలు పెంచుకుంటా తెస్తున్నావు కదా. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేవు కదా. మళ్ళా మా మీదనే ధర, ఉప్పు ధర, పప్పు ధరలు పెంచి మా గరీబోళ్ళని ముస్తున్నావు కదా. అప్పుడు ఇందిరాగాంధీ ఏమన్నది? గరీబీ హటావ్ అన్నది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? గరీబీని పెంచుతున్నావు. ఇంకా సిగ్గునా? ఈ రేవంత్ రెడ్డికి సిగ్గుందా? గరీబీ పెంచుతున్నావు. ఇంకా ఉచిత ఈ ఇండ్ల పట్టాలకు 5 లక్షలు ఇస్తున్నావు. ఒక్క బునాది కట్టమను. 5 లక్షల 5 లక్షల ఒక బునాది కట్టమను. ఇప్పుడు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏమేమి వస్తున్నాయి ఇప్పటి వరకు? ఏమున్నది? ఏమీ లాభం లేదు. ఏమున్నది? ఈ గ్యారంటీలు ఎందుకు ఇచ్చుడు? అవసరం లేదు. పరిపాలన మంచిగా చేయు, గరీబోళ్ళని ఆదుకో, పరిపాలన మంచిగా. మేము ఇయ్యు అన్నామా? మా కష్టం మేము చేసుకుంటున్నాం, మాది దేవుడా మాకు గింత మిగిలితే చాలు. నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇస్తున్నావు, ఇక్కడికి వెళ్ళి తీసుకుంటున్నావు. నేను సంపాదించిన 200లలో నేను ఏం కొనాలా? పిల్లలకు ఇంటికి కొనకపోతే, సామాన్కి పోతే, కిరాణా సామాన్లకు పోతే ఏమొస్తుంది మాకు? ఇప్పుడు మాకు రోజుకు 1000 రూపాయలు వస్తుండే. కుక్కలు లెక్క వాడి ఉంటున్నాం చూడు. నువ్వు బస్సు ఫీరీ పెట్టి నా పిల్లలకి ఏం కొనవాలి ఇంట్లో? మీరు ఏదో బేటీ ఏరియా యూనియన్ బేటీ అయితే 10,000 రూపాయలు ఇస్తారే మీకు. ఎవరి కోసం? మేమే 500 ఇస్తాం నెలకాడికి. నెలకు 500 మేమే ఇస్తాం, ఆటో డ్రైవర్. ఎవరి కోసం అది 1000 రూపాయలు ఇచ్చి? నాకు మళ్ళా ఇన్సూరెన్స్ ఉండాలా, నా డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్ ఉండాలా, రెన్యువల్, ఫిట్నెస్ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఇస్తున్నావు. ఇక్కడికి వెళ్ళి దిగుతావా? మళ్ళీ 8,000 ఇన్సూరెన్స్, 8,000 కట్టాలి సంవత్సరంకు. నువ్వేమి ఇస్తున్నావు? నాకు అవసరం లేదు. ఏం అవసరం? నువ్వు నాకు ఇచ్చేరా? కాంగ్రెస్కే ఓటేసిరా? మొన్న కాంగ్రెస్కి వేసినాము, ఏం చేద్దాం? ఏదో అంత మీకు తెలుసు కదా, ఉచిత బస్సు వల్ల ఇబ్బంది అవుతుందని తెలుసు. కేసీఆర్ ఇట్లా పరిపాలన కొద్దిగా పడిపోతుంది. ఏడి ఆడ భూములు ఆక్రమించుకుంటున్నారు, జీవన్ రెడ్డి మాలు ఆక్రమించుకున్నాడు, ఇట్లా వేస్తున్నారు అని ఈసారి మార్చుదాం అనుకున్నాం. అంతే తప్ప నువ్వు ఇట్లా వేస్తావని మేము అనుకోలే. పరిపాలన మంచిగా ఉండే, కేసీఆర్ మంచిగా లేదని కాదు, కానీ ఎక్కడెక్కడ భూములు ఆక్రమించుకుంటున్నారు వాళ్ళు. ఏ ఎమ్మెల్యే అయినా చూడు, ఎక్కడైనా చూడు, వీళ్ళు భూములు ఆక్రమించుకొని ఇది చేస్తున్నారు అని చెప్పేసి మేము ఒకసారి ఇట్లా మార్చుదాం అనుకున్నాం. కానీ ఇట్లా చేస్తావు, మొత్తానికి ముంచినావు నువ్వు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, 3 అభ్యర్థులు ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్, ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి. ఎంపీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టిద్దామని? బీజేపీ. ఎందుకు బీజేపీకి? ఎందుకు? సెంట్రల్లో మోదీ ఖచ్చితంగా ఉండాలి. మోదీ కూడా పరిపాలన సెంట్రల్లో మంచిగా ఉంది. లేకపోతే మనల్ని ఓడో దొక్కేసిపోతాడు. మోదీ లేకుంటే మనల్ని ఓడో దొక్కేసిపోతాడు. అందుకని బీజేపీలో ఆల్రెడీ 10 ఏళ్ళు ఆయనకే అవకాశం ఉండాలి. అసుంటి పరిపాలన ఎవరు చేయలే ఈ బీజేపీలో కూడా. అంత ధైర్యం ఓళ్ళకు లేదు. కాబట్టి బీజేపీలో మోదీ కరెక్ట్, మోదీ ఉండాలి.